రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము. అక్కడ ఏలియా తన ప్రాణాలను కాపాడుకోవటానికి అరణ్యంలో పారిపోతున్నాడు. ఎందుకంటే ఏలియా కూడా మరి ఆనాటి సమయంలో ఉన్న రాజుని ఖండించాడు. మీ కొరకు నేను 1-2 వాక్యాలు చదువుతాను. ఏలియా ఉదంతము, అతడు ప్రవక్తలను చంపించిన తీరు ఆహాబు యెజెబెలు కెరికించెను. ఆమె ప్రవక్త వద్దకు దూతనంపి, నీవు మా ప్రవక్తలను వధించినట్లే రేపీ పాటికి నేను నిన్ను వధింపనేని దేవదూతలు నా ప్రాణములు బలికొందురుగాక అని వార్త పంపించెను. ఏలియా రాణి మాటలకు భయపడి ప్రాణములు దక్కించుకోరి సేవకును తీసుకొని పారిపోయెను. అతడు యూదాలోని బెర్షెబా పట్టణమున చేరుకొని సేవకుడిని అక్కడ వదిలేసిన. మీరు చదువుకుంటూ వెళ్ళండి. దేవా, ఈ బాధలు చాలు, నా ప్రాణాలు తీసేయని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న టైంలో దేవదూత గాఢ నిద్రలోకి తీసుకెళ్ళిపోయింది ఏలియాని. తర్వాత దేవదూత వచ్చింది, తట్టింది, లేపింది, రొట్టె ఇచ్చింది. సరే, స్టోరీ అక్కడ వెళ్ళుద్ది. ఇక్కడ ఎందుకంటే ఏలియా నిలబడ్డాడు. దేనికోసం నిలబడ్డాడు? నీతి కోసం, న్యాయం కోసం నిలబడ్డాడు. అక్కడ ఉన్నటువంటి రాణిని, రాజుని ఖండించాడు. ఏలియా రాజుని, రాణిని అంటే అధికారులతో తలపడ్డాడు. ఆహాబు రాజుని, తర్వాత యెజెబెలు మహారాణిని ఖండించాడు, నిలబడ్డాడు. ఈ స్టూడ్ ఫర్ జస్టిస్, న్యాయం కోసం, నీతి కోసం, ధర్మం కోసం నిలబడ్డాడు. కాబట్టి రాజు కక్ష సాధించాలనుకున్నాడు ఏలియా మీద. ఈ రాణి కూడా చంపించేయాలనుకుంది. చూసారా, సవాలు చేసింది, రేపు ఈ పాటికి నిన్ను చంపకపోతే నేనే, నా ప్రాణాలే దేవదూతలు తీసుకొందురుగాక అని ఒక సవాలు విసిరింది. కక్ష సాధిస్తుంది. ఏలియా పారిపోయాడు. సరే, పారిపోయినా దేవుడు ఏలియాని వదిలిపెట్టలేదు. ఏలియా అరణ్యంలో చనిపోవాలనుకున్న సమయంలో దేవుడు తన దూతను పంపిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. ప్రియులారా, వాక్యం చెబుతుంది, నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. ఏలియా ఆకలితో ఉన్నాడు, కానీ దేవదూతను పంపించి దేవుడు రొట్టెలు పంపిస్తున్నాడు. ఇంకా మీరు ఏలియా చరిత్రను చదివితే ఒకానొకప్పుడు రాబందులు మాంసాన్ని తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చినాయి. ఇది విచిత్రంగా ఉంటుంది మనకి. మామూలుగా రాబందులు, పెద్ద పెద్ద గ్రద్దలు అవే మాంసాన్ని తింటాయి, మనకివ్వవు. కానీ ఏలియా, నీతిమంతుడైన ఏలియా ఆకలితో ఉన్న సమయంలో దేవుడు రొట్టెలు పంపుతున్నాడు దేవదూతల ద్వారా. తరువాత రాబందుల చేత లేకపోతే పక్షుల చేత మాంసాన్ని పంపిస్తున్నాడు. ఏ కొదువ నీకుండదు ప్రియులారా. నీ భారము, నీ పనుల భారము యేసయ్య మీద ఉంచుము. ప్రైజ్ ది లార్డ్. నీ భారాన్ని యేసయ్యపై మోపు.